మన ఫిట్నెస్ ప్రయాణంలో మొట్టమొదటి అడుగు క్రమశిక్షణ, డిసిప్లిన్. అంటే ఏ టైంకి లేస్తాం, ఏ టైంకి పడుకుంటాం అనే దాని మీద మనం ఒక వాచ్ పెట్టుకోవాలి. అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ పర్వాలేదు, కానీ ఒక డిసిప్లిన్ ఉండాలి. అంటే నన్ను చాలామంది అడుగుతారు, సార్ అసలు ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఏం గొప్ప గొప్ప పనులు చేయట్లేదు. పొద్దున్నే లేస్తా 5:30, 6 ప్రాంతంలో మ్యాక్సిమం, వీలైతే 5 లేదా 5:30. కొన్నిసార్లు ఈ చలికాలం, కొన్ని రాత్రి ఆఫీస్ వర్క్ లేట్ అవడం అప్పుడు 6 వరకు. కానీ పొద్దున్నే లేవడం చాలా చాలా ఇంపార్టెంట్. పొద్దున్న లేచిన తర్వాత ఐదర్ యోగా, నేను జిమ్కి వెళ్ళమని చెప్పాను, మంచిగా బాడీని మనం ఫ్లెక్స్ చేసుకోవాలి. అంటే మనం ఆ రోజుకు సరిపడా ఎనర్జీ వచ్చినట్టుగా మనం బాడీని తయారు చేసుకోవాలి. అంటే మన శరీరం మన మాట విన్నట్టుగా దాన్ని మనం ట్రైన్ చేయాలి. అంటే రోజు చిన్నగా స్టార్ట్ చేద్దాం. అంటే యోగా చేయడం, చిన్న ఎక్సర్సైజెస్ చేయడం ఇంట్లో. కొంచెం బాడీ అలవాటు అయ్యి ఒక 1 month 15 days మనకి పొద్దున్న లేగడం అలవాటు అయ్యి చిన్న వ్యాయామం చేయడం అలవాటు అయిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫిట్నెస్ సెంటర్. అది జిమ్ అవ్వచ్చు, లేదా కల్ట్ లాంటి సెంటర్స్ ఉంటాయి చాలా. అందులో డాన్స్ ఫిట్నెస్ అని, యోగా అని, లేదా జూంబా అని, రకరకాల ఫిట్నెస్ ఉంటాయి. ఏదో ఒక యాక్టివిటీ. మన గోల్ ఏంటంటే మొబిలిటీ. మన శరీరాన్ని కొంచెం అటు ఇటు ముందుకి వెనక్కి ప్రాపర్గా కొంచెం మొబిలిటీ వంచుకుని, సో బెట్ రోజుకి కావాల్సిన కంప్లీట్ శక్తిని కూడగొట్టుకోవడమే ఫస్ట్ చేయాల్సిన పని. అసలు డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇవి రెండూ లేకపోతే ఎంత అద్భుతంగా వర్కౌట్ చేసినా సరే మళ్ళా ట్రాక్ తప్పిపోవడం అనేది చాలా 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 సింపుల్. ఇట్స్ ఆల్ అబౌట్ స్టార్ట్ విత్ ఏ టైం మేనేజ్మెంట్. పొద్దున్న ఎప్పుడు లేవాలి, నైట్ ఎప్పుడు పడుకోవాలి. చాలా కష్టం ఇది మొదట్లో, ఎందుకంటే మనం చాలా కాలంగా ఒక చట్రంలో ఉన్నాం. ఇంటికి రావడం, రెస్ట్ తీసుకున్నామని టీవీ పెట్టుకోవడం, టీవీ చాలాసేపు చూడడం, లేట్గా పడుకోవడం. ఆ లేట్గా పడుకోవడం వల్ల పొద్దున లేట్గా లేవడం, హరీగా మన పనులు ముగించుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవడం. దీని నుంచి ఒక చిన్న బ్రేక్, చిన్న ఇంప్రూవ్మెంట్. ఒకరోజు 10 నిమిషాలు, నిన్నటికన్నా 10 నిమిషాల ముందు లేవండి, అంతకన్నా ఒక 5 నిమిషాల ముందు లేవండి. అలా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే ఒకానొక టైం కొంతమందికి 15 రోజులు పట్టచ్చు, కొంతమందికి నెల పట్టచ్చు. కానీ వెన్ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బి డిసిప్లైన్, ఆటోమేటిక్గా మనం డిసిప్లైన్ వచ్చేస్తాం. డిసిప్లైన్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్. టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఏ ఫిట్నెస్ లైఫ్. లైక్ ఫిట్నెస్ జర్నీ మొదలు పెట్టడానికి ఫస్ట్ కావాల్సింది జిమ్ మెంబర్షిప్ పే చేయడమో, లేదా జిమ్ క్లాత్స్, జిమ్ షూస్ కొనుక్కోవడమో కాదు, డిసిప్లిన్ అండ్ టైం సెన్స్. ఈ రెండు ఉన్నప్పుడు ఫిట్నెస్ జర్నీ అనేది అద్భుతంగా మొదలవుతుంది. ఆ తర్వాత మీలో వచ్చే మార్పుల్ని చూసుకుని, మీ ఎనర్జీ లెవెల్స్లో వచ్చే మార్పులు, మీ కాన్ఫిడెన్స్లో వచ్చే మార్పులు, మీ తాలూకా స్లీప్ హిస్టరీలో వచ్చే మార్పులు చూసుకున్న తర్వాత మీరే వెనక్కి తగ్గరు, ఇంకా వెళ్ళిపోతారు ఇదే జర్నీలో. అండ్ slowly you will see a better and improved and energetic version of you. This is the first principle to start the fitness journey. Thank you. We'll meet with another small video.